మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. రమగారు, అన్నిటికీ కాలమే తీరుస్తుంది, కాలమే సమాధానం చెప్తుంది, కాలం కలిసి వస్తుంది. ఇలా రకరకాలుగా కాలాన్ని వాడేస్తూ ఉంటాం కదా. అసలు కాలానికి నిజంగా అంత మహిమ ఉంటుందంటారా? ఉంటుంది మరి. కాలమహిమ ఉంటుంది జయ. ఆ సమయాన్ని బట్టి, సమయం వల్ల చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు చచ్చేలా కొట్లాడుకున్నారు పొద్దున, సాయంకాలం చక్కగా వెన్నెలు వచ్చింది, భార్య భర్త ఏదైనా బయటికి వెళ్ళారు, ప్లెజెంట్గా ఉంది వాతావరణం. కాలమహిమ వల్ల వీళ్ళలో మార్పు రావచ్చు. అన్నదమ్ములు పోట్లాడుకున్నారు, సెపరేట్ అయిపోయారు, కొంతకాలం గడిచింది, వీళ్ళ పిల్లల పెళ్ళిళ్ళలో పేరెంటాలో ఏవో వచ్చినాయి, కాలం మారింది, వస్తుంది, డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాలమహత్యం అలా ఉంటుంది. కొంతకాలం గడిచేసరికల్లా పాతబడిపోతాయి జయ, కొంతకాలం గడిచేసరికల్లా ఒక కొత్త మార్పు వస్తుంది. కాలం గడవటం చాలా ఇంపార్టెంట్. దేనికైనా సమయం కావాలి. కాలమే సమాధానం చెప్తుంది. కాలమే సమాధానం చెప్తుంది. కాలాలు మారుతాయి. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. రోజులు మారేసరికల్లా అప్పుడప్పుడు డిటీరియేట్ అయిపోతుంది. ఎప్పుడైనా ఒకసారి నెగిటివ్గా అయ్యేందుకు అవకాశం ఉంది, కానీ పాజిటివ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ. అవును. ఇప్పుడు ఒకరి మీద ఏదో కోపం ఉందనుకుందాం రమ్మగారు, ఇవాళ వచ్చినంత కోపం రేపు ఉండదు, ఎల్లుండి అస్సలు ఉండదు, అవతల ఎల్లుండి పోనీలే వదిలేద్దాం అన్న ఆలోచనకు వచ్చేస్తాం కదండి. ఎక్కువ భాగం ఎవరో కొంతమంది ఉంటారు, దాన్ని గోడ మీద రాసి పెట్టి అదే చూసుకుంటూ దాన్నే చదువుకుంటూ ఉండే, మననం చేసుకుంటూ ఉంటారు. మననం చేసి మన చెప్పుకుని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుని ఇంకా 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 వృద్ధి చేసుకుంటుంటారు. దేనికైనా సమయంతో చాలా తేడా వచ్చేస్తుంది. కాలాల్లో మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తిని కోల్పోయాం చూడండి, నిదానంగా రేపటికి రెండు అంటాం, అంతే కదా. మళ్ళీ మామూలే, ఇంకా అక్కడితో ఆగలేం కదా. ఆగదు కదా. ఇప్పుడు నువ్వు ఆగిపోయావు, కాలం ఆగదు కదా. అది కాలం ఆగదే. మంచి భలే చందమామ కథ ఉంది. అవునా? ఇంట్రెస్టింగ్ కథ, బాగుంది, నాకు నచ్చింది. అంటే దీనికి ఖచ్చితంగా రిలేటెడ్ అని నేను చెప్పను, కానీ దగ్గరగా ఉంది. రైట్. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ ఆయన భార్య వాళ్ళమ్మ వీళ్ళమ్మ నలుగురు ఒక ఇంట్లో ఉండేవారు. ఈ భార్యకి ఎంతసేపు వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, అత్తగారంటే విసుగు. ఓ రోజు కొంతకాలం గడిచాక ఓ రోజు చెప్పిందట, ఏమైనా సరే ఇక మీ అమ్మ మనతో ఉంటానికి వీల్లేదు, మీ అమ్మ కనుక ఉందంటే నేను మా అమ్మని తీసుకుని లేచకపోతా అని చెప్పింది. సరే, భార్య అంటే ఇష్టం ఆయనకి, ఏం చేస్తాడు సరే అనుకుని ఏమన్నాడు, అమ్మ చెల్లాయికి ఏంటో బాగులేదుటే, వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బందిగా ఉందిట, ఎవరినైనా అమ్మని తోడు పంపించు, ఎవరినైనా ఇచ్చి పంపించమంది, ఎవరో ఎందుకు, నువ్వు మధ్యాహ్నం అన్నం తినేసేయి, నేను నిన్ను తీసుకెళ్ళి దింపుతానన్నాడు. ఈ అమ్మ కొంచెం సాత్వికురాలు. కూతురు అండతోటి ఆ కూతురు కోడల తల్లి కొంచెం గైరుగా ఉండేది. ఇప్పుడు ఆడమగ ఉన్నారు, భర్త మగవాడి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఒక రకంగా, ఆడవాళ్ళ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఆయన బయటికి వెళ్ళిపోతాడు, ముగ్గురు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళిద్దరూ ఓ జట్టు, తల్లి పిల్ల. అత్తగారి మీద పడతారు, ఈవిడ మెతకది. సరే, ఏమైంది, కొంచెం ఎండెక్కింది, మధ్యాహ్నం అన్నం తిన్నాక అమ్మని వెండబెట్టుకుని ఆవిడ చిన్న సంచిలో, చేతి సంచిలో ఒక చీర జాకెట్ పెట్టుకుంది. అప్పట్లో ఏముంది, చిన్న మూటలు కట్టుకునేవాళ్ళు, అంతేగా. ఆ మూట సంకాన్ని పెట్టుకుని కొడుకుతో పాటు వెళ్ళింది. తర్వాత బాగా ముందుకు వెళ్ళాక అమ్మ కాళ్ళు వస్తున్నాయి, ఒక గంట పడుకుందాము, ఒక అరగంట పడుకుని చీకటి పడే వాళ్ళకి చెల్లా ఇంటికి చేరదాం అని చెప్పాడు. సరే, తల్లి ఏం చేసిన మూట ఎత్తి కింద పెట్టుకు పడుకుంది. కొడుకు పడుకోలే. తల్లి అక్కడ పడుకోగానే చల్లగా వెనక్కి నడిచి ఊరు వెళ్ళిపోయాడు. ఆవిడ ఎక్కువసార్లు వెళ్ళిన మనిషి కాదు పాపం, పెద్దగా దారులు తెలిసిన ఆవిడ కాదు. ఇప్పుడు పని పాటలు చేసుకునే వాళ్ళైతే ఆ దారిని అడవికి పోవటం, ఆ దారిని గొడ్డుగోదా తోలుకుపోవటం, వాళ్ళకి దారులు తెలుస్తాయి. ఇంత ఉండే ముసలమ్మకి ఏం తెలుస్తాయి దారులు తెనులు? ఆవిడ కాస్త లేచి కూర్చుంది. చూస్తే కొడుకు లేడు, ఏదో కాస్త అలా బాతకెళ్ళి ఉంటాడు అనుకుని కూర్చుంది. రాలా, చీకటి పడిపోయింది, భయం వేసేసింది ఆవిడకి. ఎటు వెళ్ళాలో తెలీదు, ఏడ్చుకుంటూ కూర్చుంది. అయితే ఏంటంటే అది సాయంకాలం చీకటి పడుతూ ఉండగా కాలాలన్నీ తిరుగుతున్నాయట. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ మూడు కాలాలు ఆ దారిని వెళ్తున్నాయి. మనిషి రూపంలో వెళ్తున్నాయి. అయితే ఎండాకాలం అందుట ఈ ముసలమ్మ ఎందుకో ఏడుస్తోంది, నేను కనుక్కుంటానని ముసలమ్మ దగ్గరికి వచ్చింది. అవ్వా, నేను ఎండాకాలాన్ని, నా కాలం అంటే నీకు ఇష్టమైనా అందుట. ఎందుకు ఇష్టం కాదు నాయనా, ఎంతో ఇష్టం. ఎండాకాలం వస్తే ఎంచక్కా మామిడి పళ్ళు వస్తాయి, ఎంచక్కా మల్లెపూలు వస్తాయి, ఒడియాలు పెట్టుకోవచ్చు, ఆవకాయ పెట్టుకోవచ్చు, హాయిగా పొద్దంతా నిల్చుంటుంది,
రోజంతా పని చేసుకోవచ్చు, పనిపాటల రోజులు నాయన. ఎండాకాలం అంటే వేసంకాలం అంతా మంచి కాలం ఇంకోటి ఉంది, అసలు నువ్వు ఎంతో మంచివాడివి బాగుంది అన్నది. అనేసరికి వేసంకాలానికి సంతోషం వేసింది. అబ్బో ఎంత బాగా మెచ్చుకుంటుంది ముసలిమామ, సంతోషించాడు, వెళ్ళిపోయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. అవ్వ ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని కనుక్కొని, నా పేరు వర్షాకాలం, నా కాలం అంటే నీకు ఇష్టమేనా అంది. ఎందుకు కాదు నాయన, వర్షాకాలం వస్తే హాయిగా ఉంటుంది, చక్కగా చినుకు పడుతుంటే భూమి మీద నుంచి వాసన బాగా వస్తుంది, పంటలు బాగా పండుతాయి, మొక్కలు ఎంత బాగుంటాయో వర్షాకాలం, మహా బాగుంటుంది వర్షాకాలం అంతా. తర్వాత నువ్వు నీళ్ళు వర్షాకాలం లేకపోతే మాకు నీళ్ళు ఎక్కడమే, నీళ్ళతోటే కదా మనుషులు బతికేది, నీళ్ళతోటే మనుషులు బతుకుతారు, నువ్వు లేకపోతే మాకు నీరెక్కడిది నాయనా. కాబట్టి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, వర్షాకాలం ఎంత హాయిగా ఉంటుందో అన్నదానంగానే వర్షాకాలాన్ని కూడా సంతోషం వేసేసింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు శీతాకాలం వచ్చేట. ఈ శీతాకాలం అవ్వని మాట్లాడిచ్చింది. ఏంటి అని కనుక్కుంది. నేను శీతాకాలాన్ని, నేనంటే నీకు ఇష్టం లేదా అని. ఎందుకు ఇష్టం లేదు నాయన, శీతాకాలం ఎంత బాగుంటుందో, లేత ఎండ, నీరెండ హాయిగా ఉంటుంది. పైగా శీతాకాలం రాత్రిళ్ళు ఎంతసేపు పడుకుని, రాత్రిళ్ళు పెద్దవి, ఎంతసేపు అయినా పడుకోవచ్చు, ఎక్కువసేపు నిద్రపోవచ్చు, చక్కగా నెగ్గళ్ళు వేసుకోవచ్చు, పంటలు చేతికి అందుతాయి శీతాకాలంలో. ఎండాకాలంలో మొదలైన పంట శీతాకాలంలో చేతికి అందుతుంది, పంటలన్నీ ఇంటికి వస్తాయి, పండగలు వస్తాయి, పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం. శీతాకాలం అంత హాయి అయిన కాలం ఇంకోటి ఉంది, నువ్వెంతో మంచివాడవు నాయన అనగానే 3 కాలాలు ఓసారి వచ్చేసాయి. ముగ్గురు వచ్చారు. వచ్చి మేము ముగ్గురము అంటే నీకు ఇష్టమా అంటే మాకు ఇష్టమే, ఏ కాలమైనా నాకు ఇష్టమైనది అనగానే ఏమన్నారు, నువ్వు అటు తిరిగావు, అటు కాదు ఇటు తిరుగు, మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపో, ఇక నువ్వు నవ్వితే నవరత్నాలు రాలుతాయి, మాట్లాడితే ముత్యాలు రాలుతాయి, నువ్వు ఇంత మంచి మాటలు చెప్పావు కాబట్టి మాట్లాడంగానే ముత్యాలు పడిపోతాయి నోట్లో నుంచి, నవ్వితే నవరత్నాలు రాలిపోతాయి, వరం ఇస్తున్నావు, ఇంటికి వెళ్ళిపోమన్నారు. రెండో వైపుకి తిప్పారు కదా, వెనక్కి మళ్ళీ నడుచుకుంటూ పోయింది. తెల్లవారుజాముకి ఇల్లు చేరిపోయింది. ఆవిడ ఒక్కతే వెళ్ళాలి కదా. తెల్లారి 4:30 కల్లా మెలకు వచ్చిన బామ్మడు, ఆయన సంధ్యావందనం చేసుకోవడం లేస్తట్టుగా బ్రాహ్మీ ముహూర్తంలో తలుపు తీసారు కల్లా వాకిట కూర్చునింది అమ్మ. ఏమేమో మా అమ్మ వచ్చేసిందే అని కేకేశాడు. బయటకు వచ్చింది కోడలు. ఏమిటంటే ఎందుకు వచ్చారు అంటే, నేనేం చేయను, నాకు భయం వేసింది, అక్కడ ఎవరు లేరు అనగానే ఆవిడ నోట్లోంచి ఏమిటో పడిపోతున్నాయి. ఏం పడిపోతున్నాయని దీపం పెట్టి చూస్తే అన్నీ ముత్యాలు కనపడుతున్నాయి. ఇదేమిటి, ఎక్కడి నుంచి ముత్యాలు రాలుతున్నాయి, ఆశ్చర్యపోయింది. ముత్యాలన్నీ ఏరుకుంది. ఏం మాట్లాడించినా ఆవిడ నోట నుంచి ముత్యాలు రాలుతున్నాయి. ఇంతలో ఏమైంది, ఓ పిల్లి అటు పోతుంటే ఆ పిల్లి తోక తొక్కాడు కొడుకు. అదేమిట్రా అని నవ్వింది. నవ్వగానే నోట నుంచి నవరత్నాలు రాలినాయి. అవి కూడా ఏరుకుంది. కోడలు ఆశ్చర్యపోయింది. ఇదేమిటి అంటే, ఏమిటోనే అడవిలో అలా ఏదో జరిగింది, అందుకని ఇలాంటి వస్తాయన్నారు, సరేలే ఇంటికి వచ్చేసేద్దామని వెనక్కి వచ్చాను, అమ్మ ఇంటికి దారి తెలియదు కదా నాకు అనగానే కోడలు చక్కగా అత్తగారిని మాట్లాడించి ముత్యాలు ఏరుకుంది, నవ్వించి నవరత్నాలు ఏరుకుంది. 4 రోజులు గడిచి ఆవిడకి ఏమనిపించింది, అత్తగారు వెళ్తేనే ఇల్లు నిండిపోయేలాగా ఉంది, అమ్మని కూడా పంపిస్తే సరిపోదు ఈ ప్రోగ్రామ్కి అని చెప్పి ఏమంది, అమ్మ నువ్వు కూడా వెళ్ళవే అడవిలోకి, మా అత్తగారిలాగా నీకు రత్నాలు వైఢూర్యాలు అవి వస్తాయి, ఎంచక్కాను మా అత్తగారు తెలివి తక్కువది, నువ్వు భలే తెలివిగల దానివి అని చెప్పేసరికి సరే భర్తకి చెప్పింది, మా అమ్మని తీసిపోయి నట్టడలో విడిచేసిరా. సరే అత్తగారిని మోసుకెళ్ళాడు. ముందు ఆ అమ్మని తీసుకెళ్ళాడుగా, అదే దారంటే అత్తగారిని తీసుకెళ్ళి ఈ ముసలమ్మను కూడా అక్కడ వదిలిపెట్టి వచ్చేసాడు ఆయన. వెనక్కి వచ్చేస్తే సరే కాసేపు కూర్చుంది చూస్తోంది ఎవరైనా వస్తారేమని. సరే వేసంకాలం వచ్చింది మొదట. నా పేరు వేసవకాలం, నేనంటే నీకు ఇష్టం అంటే, ఏం కాలం, దిక్కుమాల కాలం, ఎండలకి మలమలా మాడిపోతాం, చుక్క మంచినీళ్ళైనా దొరకవు, ఎంత నీళ్ళు తాగినా దప్పికి తీరదు, దిక్కుమాల కాలం, రోజంతా ఎండే, తెల్లారి దిగించి పడుకునేదాకా వేడి వేడి మలమల మాడిపోతాం, భూమి కాలిపోతుంటుంది, దిక్కుమాలిన కాలం అని మెడికల్ విరిచింది. ఎండాకాలం దిక్కుమాలింది, వాడు మొహం మార్చుకుని పోయింది ఎండాకాలం. అక్కడి నుంచి వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం కూడా అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమిటి నీ సంగతి ఏమిటి అన్నీ కనుక్కున్నాయి. మా అమ్మాయి నన్ను ఇక్కడ కూర్చోమందని చెప్పింది. సరే నేను, నా పేరు వర్షాకాలం, నా కాలం అంటే నీకు ఇష్టమైన. ఏం కాలం, దిక్కుమాల వర్షాకాలం, పొద్దున్న దగ్గర నుంచి రాత్రి దాకా పొద్దున్నే వచ్చిన వాన, పొద్దుకి వచ్చిన చుట్టం పోరట్టు, వానలు పొద్దున్నే వస్తాయి, రోజంతా వర్షము, ముసుర్లు, ఒక కూర దొరకదు, ఓ నార దొరకదు, బురద, మట్టి, మశానం, కంపు, బట్టలు ఆరవు, గుడ్డలైన ఆరవు కదా, అంతేగా, బట్టలు ఆరవు,
ఒక కూర ఆరదు, ఏది ఆరదు. బియ్యం ఆవిడకి ఏంటంటే రాత్రిపూట పిండి తినాలి ముసలమ్మ. బియ్యం ఆరబోసుకుంటే బియ్యం ఆరనివ్వవు, 5 రోజులైనా ముఖవాసన కొడతాయి, ఊరంతా కంపు అని తిట్టింది. వర్షాకాలం నిర్గాంతిపోయింది, అదేమిటి ఇలా చెప్తుంది అని వెళ్ళిపోయింది. ఈసారి శీతాకాలం వచ్చింది. శీతాకాలం వాడు కూడా కొంచెం కుశల ప్రశ్నలు వేసి అడిగాడు, నేనంటే నీకు ఇష్టమేనని. చిచ్చి ఒట్టి దిక్కుమాల కాలం, పెచ్చ దోమలు శీతాకాలం వస్తాయి, వెర్రి చలి, మునగ తీసుకుని పడుకున్నా చలి వెచ్చదనం రాదు, పైగా పొద్దే నిలవదు, పగలే కనపడదు, ఓ వస్తువు ఎండదు, ఓ ఇది ఎండదు, ఒళ్ళు పగిలిపోతుంది. చంటి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉచ్చబట్టలు ఆరేసుకోవడమే సరిపోతుంది. దిక్కుమాల శీతాకాలం ఏం బాగుంటుంది. ఆనంగానే 3 కాలాలకి ఒళ్ళు మండిపోయింది. కాలమహత్యం ఒప్పుకోవట్లేదు, అదే కదా ముసలమ్మ. అక్కడి నుంచి ముగ్గురు వచ్చి ఈ ముసలావిని గాడిదిగా మార్చి, నువ్వు మాట్లాడితే నువ్వు ఓండర్ పెట్టావంటే నీ నోట్లోంచి పురుగులు రాలుతాయి పో అని పెడేయాలని ఒక దెబ్బ కొట్టినాయి వెనకాల. వచ్చిన దారినే పరిగెత్తింది గాడిద, వెళ్ళి వాకిట్లో నుంచి. ఈ తెల్లవారయ్యేసరికల్లా ఈ కూతురు ఏమనుకుంది, అమ్మ వచ్చేసి ఉంటుందని తలుపు తీస్తే గుమ్మ దగ్గర నిలబడిన గాడిద కనపడి, యోచన ఎవతివే నువ్వు అని ఇలా కొట్టబోయేసరికల్లా నోట్లో నుంచి పురుగులు రాలుతున్నాయి. అది అని ఓండర్ పెట్టింది గాడిద. పురుగులు రాలుతుంటే అర్థం కాలేదు, ఎంత తోలినా ఆ గాడిద అవతలకెళ్ళదు, వీళ్ళింటోనే వేళ్లాడుతుంది. వాళ్ళ అమ్మేమో తిరిగి రాలే, మొగుడిని పంపించింది. మొగుడిని పంపించేసరికల్లా మొగుడు వెళ్ళి చూసొచ్చాడు, అక్కడ మీ అమ్మ లేదు. అక్కడే గాడిద కాళ్ళ గుర్తులు కనపడ్డాయి, అమ్మని ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడ. ఆ గాడిద అమ్మేనని అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి, అది ఓండర్ పెట్టిందంటే నోట్లోంచి పురుగులు రాలుతాయి. అత్తగారు కోడలు ఏం చేయాలో తెలియలేదు. కోడలు బతిమలాడింది, అత్తగారు నిజంగా అక్కడ ఏం జరిగిందో చెప్పండి అంటే, వాళ్ళు ఇది అడిగారు, నేను ఇది చెప్పాను అనగానే కూతురికి అర్థమైపోయింది. మా అమ్మ అతి తెలివికి పోయి ఏదో పెడసరంగా, పైగా ఏంటంటే కూతురు ఇంట్లో సాగుతోంది ఆవిడకి ఇష్టారాజ్యం. ఏం మాట్లాడినా అల్లుడు నోరు మూసుకూరుకుంటాడు, అల్లుడు అమ్మగారు అసలు నోరు తెరవదు, ముందే మెతకది. ఇప్పుడు పెత్తనం ఎక్కువగా ఉంది కదా, దాంతో ఏదో ర్యాష్గా మాట్లాడింది, ఇట్లా వచ్చిందని ఇంకేం చేస్తుంది. ఆ గాడిదని దొడ్లో కట్టేసుకుని ఆవిడ అరిచినప్పుడల్లా రాలే పురుగుల్ని ఊడ్చుకుంటూ సర్దుకుని ఊరుకున్నారు. కాలానికి అంత మహత్యం ఉంటుంది. ఏ కాలాన్ని తిట్టకూడదట, అది ఏ ఋతువుని తిట్టకూడదు. సస్తనం వానాకాలం ఎప్పుడు పోతుందో, సస్తనం ఎండాకాలం ఎప్పుడు పోతుందో అనకూడదు. ప్రతిదాన్ని మనం ఆస్వాదించాలి. ఆ కాలపు గొప్పతనం ఆ కాలందే, అంతే కదండి. ఏ కాలానికి గొప్పతనం. మన వాళ్ళంతా ఏం మాట్లాడతారు, పూర్వకాలం మంచి కాలం అనుకుంటారు. అవును, అవునా కాదా? అంతే, గడిచిందంతా మంచిది అనుకుంటాం ఎప్పుడు కూడా. కానీ పోయింది పొల్లు అనుకోం ఈ విషయంలో. అవును రమ్మగారు కదా, మనం ఇంకా భవిష్యత్తు మీద ఆశతోటి ఉండాలి. వచ్చే కాలం మంచి కాలం, ఈ కాలము మంచిదే, వచ్చే కాలము మరీ మంచిది అనుకోవాలి. అనుకుంటే బాగుంటుంది. కథ చూడు ఎంత ముచ్చటగా ఉందో, చాలా బాగుందండి, అద్భుతం. నమస్తే రమ్మగారు. నమస్తే.